తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు, కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతని సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది, కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి 21 స్థానాలకి 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు, కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతని సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది, కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి 21 స్థానాలకి 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి 2010 తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు, కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతని సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది, కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి 21 స్థానాలకి 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు, కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతని సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది, కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి
21 స్థానాలకు 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి 2019 తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతను సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది. కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి 21 స్థానాలకు 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతను సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది. కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి 21 స్థానాలకు 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి 2019 తెలియజేస్తున్నాను. ఈరోజు నిజంగానే ఈ బ్యానర్లో రాసినటువంటి గేమ్ చేంజర్గా కాదు కానీ నిజంగానే సార్ చెప్పినట్ల అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పవర్ చేంజర్గానే మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన సొంత డబ్బుల్ని ప్రజలకు ఇస్తూ ప్రజలు బాగుండాలి, పేదవాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, యువతలు బాగుండాలి, యువతలకు ఉద్యోగం రావాలి, నిరుద్యోగత అనేది ఉండకూడదు, రైతులు ఆత్మహత్య చేసుకోకూడదని 3,000 మంది రైతులకి అతను సంపాదించిన సొంత డబ్బుని ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇలా అందరూ బాగుండాలి అని ఉద్దేశంతో ఆయన 10 సంవత్సరాలుగా మరి జనసేన పార్టీని నడుపుతూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఓటమిని పాపం ఒప్పుకుంటూనే ఉన్నారు. మరి ఆ ఓటమిలో ఆయన సాధించింది ఏమీ లేదు. అన్నీ కూడా ఆయన డబ్బులు, ఆయన సొంత డబ్బు, సొంత టైం అంతా వేస్ట్ అయ్యింది. కానీ ఆయన మాత్రం గెలుపులు సాధించలేకపోయారు. కానీ ఆ 10 సంవత్సరాల కృషిని, ఆ 10 సంవత్సరాలు ఓడిపోయారనే అదేనే పడకుండా ప్రతిసారి కూడా ఆయన కొత్తగా పాఠం నేర్చుకుంటూ ఈ రోజు ఆయన గేమ్ చేంజర్గా ఉండి 21 స్థానాలకు 21 స్థానాలు, 2 ఎంపీ స్థానాలకు 2 ఎంపీ స్థానాలు అంటే 100కి 100% దేశంలోనే మొదటి వ్యక్తిగా నిలిచిన మరి జన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి 2019